ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కిరణ్ వచ్చేసాను కొత్త రివ్యూ వీడియోతో. ఏం లేదండి, మా బ్రదర్కి పల్సర్ 125 బైక్ కొన్నాం. సో ఎలాగో కొన్నాగా కొత్త బైక్ రివ్యూ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. హోప్ యు ఆల్ సపోర్ట్ మై వీడియో. లెట్స్ సీ, చూసేద్దాం. ఇదిగోండి వచ్చింది బైక్ వచ్చింది. ఇదేనండి పల్సర్ 125 బైక్. అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పల్సర్ 150 లానే ఉంది. బండి అయితే సూపర్ ఉందండి, చూసారుగా. సేమ్ పల్సర్ 150 లానే ఉంది, కానీ చిన్న చిన్న అప్డేట్స్ ఇచ్చారండి. అప్డేట్స్ కూడా మీకు చూపిస్తాను. దానికన్నా ముందు బండిని చూడండి. ఇదిగోండి, చూసారా? ఇగ్నిషన్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేయగానే తెలిసిందే కదండి, అలా ఆర్పిఎం లెగ్స్ కిందకి వెళ్తుంది అండ్ 180 చూపిస్తుంది అనమాట. ఫంక్షన్స్ అన్నీ చూపిస్తాయి అందులో. అండ్ ఇప్పుడు నేను కింద అన్ని లైట్స్ ఆన్ చేస్తున్నాను. ఫస్ట్ మనకి ఇంజిన్ మాల్ ఫంక్షన్ సింబల్ చూపిస్తుందండి. అండ్ ఆ పక్కది వచ్చేసి హై బీమ్ సింబల్, అండ్ ఆ పక్కది వచ్చి న్యూట్రల్, అండ్ ఆ పక్కది సిగ్నల్ లైట్. ఇవన్నీ ఒకసారి ఆన్ చేస్తాను. చూడండి, ఆల్మోస్ట్ అన్నీ ఒకసారి వెళుతాయి, ఒక్క సిగ్నల్ తప్ప. ఎందుకంటే అది బ్లింక్ అవుతుంది కదా, అందుకు. దెన్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఇదేనండి, ఇందుకు ముంచే లేదు ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బైక్ సేమ్ యాస్టీస్ అండి, సేమ్ ఇంజిన్ అండ్ బట్ 125cc. సీసీ తగ్గించాడు అండ్ మైలేజ్ కూడా 60 వరకు వస్తుందని చెప్పాడు. ఈ బైక్ అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే సీసీ తక్కువైనా మనకి ఎక్కువ మైలేజ్ వస్తుందండి. మైలేజ్ మనకి మోస్ట్లీ ఇంపార్టెంట్, ఎందుకంటే మైలేజ్ వస్తేనే కదా ఎక్కువ దూరం వెళ్ళగలం. అండ్ దీని ఫ్యూల్ ట్యాంక్ కూడా 11.5 లీటర్స్ అండి. 11.5 లీటర్స్ అంటే మనం ఈజీగా 700 కిలోమీటర్స్ వెళ్ళొచ్చండి. సో ఈ బైక్ తీసుకోవడం వల్ల మన బెనిఫిట్ తప్ప లాస్ అయితే లేదు. ఇంకా మనకి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ అండి, అండ్ బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్. అండ్ సేమ్ యాజ్ ఓల్డ్ పల్సర్ ఉంటుంది, అలాగే ఉంటుంది. పూజ చేస్తున్నాం. సో ఓపెనింగ్ మంచి అయితే అనమాట. అది మనం నిమ్మకాయలు దక్కిస్తాం కదా, పంతులు గారు కొబ్బరికి కొడతారు. కొట్టిన తర్వాత నిమ్మకాయలు దక్కించుకుని ముందుకు వెళ్ళిపోతాం కదా, అదే అనమాట జరుగుతుంది. సో స్టార్ట్ చేశాను, ముందుకు వెళ్తాను, తొక్కించాను నిమ్మకాయలని. అండ్ ఇందులో వచ్చిన అప్డేట్స్ ఏంటంటే అండి, ఫ్రంట్ సస్పెన్షన్ మీద రిఫ్లెక్టర్స్ ఇచ్చాడండి. అండ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది కదా, డిస్క్ బ్రేక్ వచ్చేసి ఫ్రంట్ సేఫ్టీ గార్డ్లా ఇచ్చాడనమాట. ఇంతకుముందు రబ్బర్లా వచ్చేది, ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చింది. అండ్ ఇంకా ఈ బైక్ వచ్చేసి 3 కలర్స్లో ఉందండి. ఆ 3 కలర్స్ ఏంటంటే సిల్వర్ మెయిన్ తీసుకుంది, గ్రీన్ ఉంది, ఇంకా ఆరెంజ్ కూడా ఉంది. మనం ఇష్టం వచ్చిన కలర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇంకేమి ఇచ్చాడంటే కింద బ్యాక్ చూడండి, బ్యాక్ బ్రేక్ ఉంది కదా, డ్రమ్ బ్రేక్, దాని కింద చిన్న బుష్ లాంటి ఇచ్చాడండి. చాలా బెస్ట్ అండి ఇది, ఎందుకంటే బ్యాక్న ఉండే స్క్రూ రెస్ట్ పట్టుకుని ఉంటుంది అన్న వల్ల. నెక్స్ట్ మిగతా అంతా ఆల్మోస్ట్ సేమ్ అండి. అండ్ స్టార్టింగ్లో నేను చెప్పడం మర్చిపోయాను ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ గురించి. అందులో ఏంటంటే చూడండి, ఆ పైన సైడ్ స్టాండ్ అండ్ లో బ్యాటరీ రెండు ఇచ్చాడండి. కొత్తగా అంటే పాత బైక్స్లో కూడా నేను చూశాను, బట్ ఇందులో కూడా ఇవ్వడం గ్రేట్ అండి. 125cc ఈ బైక్ ఆల్మోస్ట్ వచ్చేసి దగ్గర 1,01,000 పడిందండి. అండ్ మనం డైరెక్ట్గా తీసుకుంటే మనకి బెనిఫిట్సే వస్తాయి, లైక్ అంటే ఒక 5,000 వరకు బెనిఫిట్స్ అంతా ఇచ్చారు. బట్ నేనైతే డైరెక్ట్గా తీసుకోలేదు, ఫైనాన్స్లో తీసుకున్నాను. అండ్ ప్రెజెంట్ నేను తీసుకున్నప్పుడు ఆఫర్లో ఉందండి, ఏంటంటే లో డౌన్ పేమెంట్ అండ్ ఈఎంఐస్ కూడా మాకు తగ్గట్టుగానే ఉన్నాయి, మా బడ్జెట్లోనే ఉన్నాయి. అండ్ నేను ఈ బైక్ తీసుకుని 2 days అవుతుంది. సో ఫుల్గా తిరిగి దీని ఫీడ్బ్యాక్ నేను ఒక 2-3 daysలో ఇస్తానండి. సో వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. కీప్ షేరింగ్, లైకింగ్, సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ లవ్.